పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికి దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 14వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని సన్నిధి చేరాలని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదో రాజు ఆహాసు శత్రువుల బెదిరింపుతో భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు యెషయాను పంపి ధైర్యం చెప్పాడు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టడు. భయపడవద్దని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భయపడవద్దు అనేది దేవుని సందేశం. ఈ భాగంలో ప్రధానాంశం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవునిపై నమ్మకం ఉంచిన వారికి ఆయన శాంతినిస్తాడు. శత్రువుల శక్తికి హద్దులు ఉన్నాయి. మనుషులు ఎంత శక్తివంతులుగా కనిపించినా దేవుని చిత్తానికి మించినది ఏది జరగదు. దేవుడు అనుమతించనిది ఎవరు చేయలేరు. మనుషుల కుట్రలు సాధారణంగా విఫలమవుతాయి, కానీ దేవుని సంకల్పం మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. అందువల్ల దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచాలి. మరి విశ్వాసమే స్థిరత్వానికి పునాది అని ప్రభు అంటూ ఉన్నారు. మీరు విశ్వసించకపోతే స్థిరపడరు. దేవునిపై దృఢమైన విశ్వాసం ఉంచినప్పుడే మన జీవితం స్థిరంగా ఉంటుంది. దేవుడు తన ప్రజల పరిస్థితిని గమనించి వారికి సహాయం చేయడానికి చర్య తీసుకుంటాడు. ఆయన మన అవసరాలను కూడా తెలుసుకొని సరైన సమయంలో సహాయం చేస్తారు. దేవుని వాక్యాన్ని వినడం ఎంతో అవసరం. ఆహాసుకు దేవుడు తన సందేశాన్ని పంపించాడు. అలాగే మనము దేవుని వాక్యాన్ని వినడం, దానికి విధేయత చూపడం ద్వారా దేవుని నిర్ణయాలు మనం పాటించగలం. కష్టాలు మనల్ని భయపెట్టడానికి మాత్రమే కాదు, దేవునిపై మరింత ఆధారపడటం నేర్పడానికి కూడా వస్తాయి. ప్రతి పరీక్షను విశ్వాసంతో ఎదుర్కొంటే దేవుని మహిమను మనం అనుభవిస్తాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలు మనం ధ్యానించుదాం. దేవుడు ఈనాడు కొరాజీనుపురం గురించి, బెత్సయిదాపురం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క పట్టణాలు ఏంటి గొప్పతనం అని మనం చూస్తే, అద్భుతాలు చూసిన పశ్చాత్తాపం చెందినటువంటి పట్టణ ప్రజలు. యేసు అనేక అద్భుతాలు చేసినప్పటికీ కొన్ని పట్టణాలు పశ్చాత్తాపడలేదు, దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేదు. హృదయ మార్పు కూడా అవసరమని ఈనాడు ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని సత్యాన్ని ఎక్కువగా వినడానికి విన్నవారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మనకు లభించిన వెలుగుకు తగినట్లుగా జీవించాలి. దేవుడు శిక్షను కోరేవాడు కాదు. పాపి మార్గాన్ని విడిచి ఆయన వైపు తిరగాలని కోరుకుంటాడు. అంతేకాదు, దేవుని స్వరాన్ని పదే పదే నిర్లక్ష్యం చేస్తే హృదయం కఠినమవుతుంది. వినయంతో దేవుని మాటకు స్పందించాలి. యేసు ప్రతి వ్యక్తికి, ప్రతి పట్టణానికి వారు పొందిన అవకాశాల ప్రకారం తీర్పు ఉంటుందని బోధించాడు. దేవుడు సంపూర్ణ న్యాయవంతుడని వాక్యం తెలియజేస్తుంది. ప్రతిరోజు దేవుడు ఇచ్చే కృప, వాక్యం, అవకాశాలు అమూల్యమైనవి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన విశ్వాసం అంటే ఏమిటి అని మనం ధ్యానిస్తే, నోటితో విశ్వాసం చెప్పటం మాత్రమే కాదు, పశ్చాత్తాపం మరియు విధేయత ద్వారా అది జీవితంలో కనిపించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యం మనకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, అనేక కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండమని ప్రభు మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి రేపటిపై ఆధారపడకుండా దేవుడు పిలిచిన ఈ రోజే మన హృదయాన్ని ఆయనకు సమర్పించి మార్పును అంగీకరించాలి.
ఇదే రక్షణ మార్గం. మరి ఈ యొక్క రక్షణ మార్గంలో నడుస్తున్న మనందరికీ కష్టాలు లేవని కాదు, బాధలు లేవని కాదు. మరి ఆ కష్టాలు బాధలు వచ్చినప్పటికీ దేవుడు మరి ఏ విధంగా అయితే ఆహాజుకు తోడుగా ఉన్నాడో మనకు కూడా తోడుగా ఉంటాడని, మనకంటే ముందు మన అవసరాలను జ్ఞాపకం చేసుకుంటారని, మనకంటే ఎక్కువగా ఆలోచిస్తారని, మన గురించి ఆలోచించే దేవుడని మనం ఈనాడు తెలుసుకోవాలి. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఈరోజు మీ పరిశుద్ధ వాక్యమును మా హృదయాల్లో వినుటకు ఇచ్చిన కృపకు మీకు వందనాలు. ప్రభువా, మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో లోతుగా నాటబడునుగాక. తండ్రి, మీ అనేక ఆశీర్వాదాలు, అద్భుతాలు, అవకాశాలను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఉంటే మమ్మలను రక్షించండి. మా జీవితాలను పాపం నుండి విముక్తి చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుండి మా జీవితాలు మీ మహిమను ప్రతిబింబించే సాక్ష్యాలుగా ఉండునుగాక. మా కుటుంబాలను, సంఘాన్ని, సేవకులను, యువతను, పిల్లలను మీ బలమైన హస్తాలలో అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తువా, మీరు మాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ రాకకు సిద్ధంగా జీవించే కృపను ప్రసాదించండి. మా జీవితాల్లో పాపం మీద విజయాన్ని, విశ్వాసంతో స్థిరత్వాన్ని, సేవలో నమ్మకాన్ని అనుగ్రహించండి. ఈరోజు విన్న ఈ వాక్యం ఫలించకుండా తిరిగిపోక 30, 60, 100 ఫలితం ఇచ్చినట్లు మా హృదయాలను స్థిరపరచమని, రానున్న రోజుల్లో కూడా మమ్మందరినీ ఆశీర్వదించమని, మీ కృపకు అతి ముఖ్యమైన యోగ్యులమైన బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటూ ఉన్నాం. మా విశ్వాసాన్ని దృఢపరిచి మమ్మలను మీ ప్రియ బిడ్డలుగా, వాక్యం వినువారిగా, పఠించువారిగా, జీవించువారిగా, ఆచరించువారిగా తీర్చిదిద్దమని ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.